ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ తూర్పు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదులపురు కార్తిక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పలువురి కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు మాట్లాడారు. ఒక బీసీ బిడ్డగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తూర్పు నియోజకవర్గ ప్రజల వద్దకు స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నానని, ప్రజలు, యువత, మహిళలు నన్ను ఆదరించి గెలిపించాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యల్ని పరిష్కరిస్తామని, ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం తూర్పు ప్రజలు ఇవ్వాలని కోరారు. నా పేరు ఎదులాపురం కార్తిక్. నేను వరంగల్ తూర్పు స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కంటెస్టెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న బీసీ బలహీన వర్గాలైన, బీసీ బిడ్డలైన, బహుజనులైన, ఓసీ పేదవాళ్ళైనా కూడా నేను వాళ్ళకు సహాయం చేయడానికి, నేను వాళ్ళకి సేవ చేయడానికి ఇక్కడ ముందుండి నేను రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వరంగల్ తూర్పులో అయిన ఇది మన కరీమాబాద్లో అండ్ మరియు రామన్నపేట మరియు ఈ గిర్మాజిపేటలో గల మన కొందరు విశ్వకర్మ సోదరులైన వాళ్ళ కుటుంబాలను, కొందరు అప్పుల బాధతో చనిపోయిన కుటుంబాలను ఈరోజు పరామర్శించడం జరిగింది. ఈ పరామర్శలో భాగంగా ఈ మన కరీంబాద్లో ఉన్న సతీష్ గారి కుటుంబమైనా, లేదా ఇక్కడ వేణు గారి కుటుంబమైనా చాలామంది పరామర్శించడం జరిగింది. నన్ను ఈ వరంగల్ తూర్పులో భారీ మెజార్టీతో గెలిపిస్తే 100% బీసీ బిడ్డలైన, బహుజన బీసీ బిడ్డలకే కాకుండా ఓసీ పేదవారిని కూడా నేను అందుబాటులో ఉండి, ఇక్కడే ఉండి నేను అందరికీ సేవ చేసుకుంటానని తప్పకుండా వినమ్రంగా చెప్పడం జరుగుతుంది.